2024-25 కాలంలో పిఎం కిసాన్ పథకం కింద 41.41 లక్షల మంది రైతులకు 17,012.50 కోట్ల మొత్తాన్ని అందించడమైంది. సి ప్రశ్నకు సమాధానం వర్తించదండి. డి ప్రశ్నకు సమాధానం మీకు ఇచ్చిన సమాధానంలో టేబుల్లో పెట్టామని చెప్పి సభ్యులకు తెలియజేస్తాం. రాజశేఖర్ గారు. అధ్యక్ష, ఖరీఫ్ అయిపోయింది, రబీ వస్తుంది. రైతాంగం మొత్తం కూడా ప్రభుత్వం ఇస్తామన్నటువంటి 20,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్నటువంటి 6,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మంత్రి గారు చెప్పినట్టుగా బడ్జెట్లో 4,500 కోట్ల రూపాయలు దీనికోసం పెట్టినామని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంలో ఇచ్చినటువంటి రైతాంగం మొత్తం కూడా సంఖ్య దగ్గరగా 52 లక్షల మంది ఉన్నట్లుగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషను. కాబట్టి 52 లక్షల మందికి ఇవ్వాలి అంటే 10,500 కోట్ల రూపాయలు దగ్గరగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో పెట్టింది 4,500 కోట్ల రూపాయలు మాత్రమే దీంట్లో పెట్టారు. మరి ఈ మొత్తానికి ఇవ్వడం కోసం మీరు చెప్పినటువంటి సంఖ్యకు కూడా ఈ 4,500 కోట్ల రూపాయలు సరిపోనటువంటి పరిస్థితి. మీరు చెప్పినటువంటి 20,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 6,000 రూపాయలు కలిసి 26,000 రూపాయలు ప్రతి రైతుకి ఎప్పటి నుంచి ఇస్తారు? రెండోది, మీరే చెప్పారు కౌలు రైతులందరికీ కూడా మేము ఈ పథకాన్ని వర్తిస్తామని చెప్పి. కౌలు రైతులు భూ యజమాని దగ్గర నుంచి భూ యజమాని యొక్క అంగీకారం లేకుండా మేము కౌలు రైతులను గుర్తిస్తామని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చట్టాన్ని కూడా తీసుకొస్తున్నామన్నారు. కాబట్టి భూ యజమాని అవసరం లేకుండా కనుక కౌలుదారును గుర్తించే పరిస్థితి అయితే ఈ సంఖ్య రెట్టింపు అవుద్ది. కారణం ఏమిటంటే 170% భూములు, వ్యవసాయ భూములన్నీ కూడా కౌలు రైతులే చేస్తా ఉన్నారు. కౌలు రైతులకి కార్డులు ఇంతవరకు జారీ చేయలేదు. కాబట్టి కౌలు రైతులకి ఇప్పటికీ ఎన్ని కార్డులు జారీ చేశారు? మీరు మిగతా భూ యజమాని యొక్క అంగీకారం లేకుండా ఇచ్చేటువంటి కౌలు రైతులకి కార్డులు ఎప్పుడులోగా ఇస్తారు? టోటల్ ఎప్పటి నుంచి మీరు ఈ పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడతారో మీరు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. రామసుబ్బారెడ్డి గారు. దీంట్లో రైతులకు గత ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, అన్నదాత సుఖీభవ కింద పిఎం కిసాన్ కానీ రెండు కలిపి ఆ రోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వమే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అధ్యక్ష, రైతులందరూ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 రూపాయలు వస్తుంది అనుకున్నారు. అధ్యక్ష, ఈరోజు మంత్రి గారు చెప్పినట్టు 20,000 రూపాయలు 14,000 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. మిగతా 6,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కలిపి 20,000 చెప్తా ఉన్నారు. అధ్యక్ష, ఆ రోజు ఎన్నికల్లో 20,000 రైతులకు ఇచ్చినటువంటి హామీ రైతులందరూ కూడా కూటమి ప్రభుత్వం వస్తే 20,000 రూపాయల ఆర్థిక సాయం వస్తుందని ఆనందించారు. అధ్యక్ష, ఈరోజు చూస్తే ఇచ్చిన హామీ ప్రకారం ఎంత అమౌంట్ అవుతుంది? ఈరోజు బడ్జెట్లో మన గవర్నమెంట్ బడ్జెట్లో పెట్టినది 1,000 కోట్లు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి 3,500 కోట్లు, 4,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడుతున్నారు. అసలు సీజన్ దాటిపోయింది. అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా రబీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికి కూడా రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వలేదు. అధ్యక్ష, ఈరోజు ఈ సంవత్సరంలో రైతులకు పూర్తిగా మీరు హామీ ఇచ్చిన ప్రకారం చెల్లిస్తారా లేదా? ఎంత అమౌంట్ అవుతుంది? లబ్ధిదారుల సంఖ్య కూడా గత ప్రభుత్వంలో 52 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడం అయింది. అధ్యక్ష, అదేవిధంగా మీరు చూస్తే అధ్యక్ష, రైతులకు ఈ విధంగా వాళ్ళు చెప్పడం కాకుండా
ఇన్సూరెన్స్ కింద ప్రతి ఎకరాకు దాదాపు 500 నుంచి 600 రూపాయలు అదనంగా భారం పడతా ఉంది. గతంలో ఉచితంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అధ్యక్ష రైతులకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టడం వల్ల దాదాపు ఎకరాకు 500-600 అంటే ఒక్కొక్క రైతు మీద ఎకరాన్ని బట్టి 5,000-6,000 రూపాయలు అదనంగా భారం పడతా ఉంది. ఈ రోజు చూస్తే రైతులకేమో ఈ రోజు అన్నదాత సుఖీభవ కింద 20,000 అంటున్నారు. ఇటు ఇన్సూరెన్స్ కట్టడం వల్ల ఒక్కొక్క రైతు కొన్ని వేల రూపాయల డబ్బులు కట్టాల్సి వస్తూ ఉంది. ఈ విధంగా రైతులు మోసపోవడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో మేనిఫెస్టోలో రైతులకు ఓట్ల కోసం చెప్పినట్టుంది తప్ప చిత్తశుద్ధితో రైతులకు ఇవ్వాలని చెప్పినట్టు కనపడట్లేదు అధ్యక్ష. కాబట్టి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ సంవత్సరంలో పూర్తిగా రైతులందరికీ చెల్లిస్తారా లేదా ఎప్పటిలోగా చెల్లిస్తారు? మంత్రి అధ్యక్ష, మేము ఏదైతే చెప్పామో అది అమలు చేస్తాం అధ్యక్ష. మీరు కూడా 2019వ సంవత్సరంలో 12,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుకి ఇస్తామని చెప్పి స్పష్టంగా మేనిఫెస్టోలో మీరు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000, వీళ్ళు ఇచ్చినటువంటిది కలిపి 13,000 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. మేము కూడా మేనిఫెస్టోలో చెప్పాం, మీటింగుల్లో చెప్పాం, లేదా వీడియోలు మీకు పంపిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయంతో కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతాంగానికి ఇస్తామని చెప్పాం అధ్యక్ష. అధ్యక్ష, రైతులకి ఈ ఒక్క అన్నదాత లేకపోతే రైతు భరోసా కింద 10,000 20,000 సంవత్సరంకి ఇచ్చిస్తే రైతు బాగుపడ్డ అధ్యక్ష. 5 సంవత్సరాలు అధ్యక్ష, ఇది వాస్తవం, వినండి మళ్ళీ మాట్లాడండి. 5 సంవత్సరాలు అధ్యక్ష, ఓన్లీ ఈ రైతు భరోసా కింద ఈ డబ్బులు వేయడం తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చెప్పాలి మాట మాటకి. సాయిల్ టెస్టింగ్ కానీ, రైతులకు ఒక పరికరం కానీ, ఇన్సూరెన్స్ కానీ ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. మేము ఆ విధానం కాకుండా రైతుకి ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాము అది ఇస్తున్నాం. ఈరోజు సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం, మెకనైజేషన్ పెట్టాం, డ్రోన్స్ పెట్టాం. రైతులకి ఈరోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో అది సకాలంలో ఇస్తున్నాం. ఈరోజు ఇన్సూరెన్స్ కూడా ఏదో ఉచిత బీమా అని చెప్పి మభ్య పెట్టడం లేదు అధ్యక్ష. ఈరోజు బీమా ఎవరు కట్టారో తెలియటం లేదు, ఎవరికి వస్తుందో తెలియడం లేదు. అందుకే మొన్నే చెప్పాను, 1.5% రైతులు సహకారం తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిపి బీమా కూడా చేశామని స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. అయితే ఈరోజు ఏదైతే అన్నదాత సుఖీభవ బడ్జెట్లో మీరు 1000 కోట్లే పెట్టారు కదా, ఇంతమంది రైతులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ వెలిగిస్తారు. బడ్జెట్లో పెట్టేటప్పుడు కొంత పెడతారు అధ్యక్ష. మీరు కూడా ఒకసారి గత సభలో ఉన్నారో లేదో, మీరు ఒక పథకం ప్రకటించారు, దానికి 7-8 వేల కోట్లు అవసరం. మీరు బడ్జెట్లో పెట్టింది 3,000 కోట్లే. పథకం అమలు చేయలేదా? పథకం అమలు చేయలేదా? ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు బడ్జెట్లో పెడతా ఇది ఫుల్ఫిల్ చేస్తాం. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందులో మీరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మేము ఇది పెట్టాం. ఇది కూడా విధి విధానాలు అధ్యక్ష, విధి విధానాలు కూడా రూపొందిస్తున్నాం. తప్పనిసరిగా వీలైనంత తొందరగా ఏదైతే 20,000 రూపాయలు మాటిచ్చామో ఆ అన్నదాత సుఖీభవ కింద రైతులందరికీ ఇస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, వీళ్ళు ఒకసారి తెలుసుకుంటే ఇప్పుడు కాకుండా రేపైనా మీరు మాట్లాడచ్చు. మేమేదో రైతుకి 12,500 ఇచ్చేసాం, మొత్తం రైతులు బాగుపడ్డారని చెప్పి ఎక్కడికక్కడ మీరు ఉపన్యాసాలు ఇస్తున్నారు అధ్యక్ష. ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈరోజే మీరు చూశారు ఏదైతే సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలు. ఇది ఎవరో మీరు రాసుకున్నదో నేను రాసుకున్నదో కాదు, ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణాంకాలు పెడుతుంది. మీరు ఇచ్చిన 12,000తోనే రైతులు బాగుపడిపోయారు. ఎప్పుడు ఎవరూ చేయనటువంటి వ్యవసాయం చేశారంటే అధ్యక్ష, వినండి మీరు అడగండి అధ్యక్ష. గత ఏడాదితో పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి అధ్యక్ష 22 లక్షల టన్నులు తగ్గింది అధ్యక్ష. 22 లక్షల, వినాలి లింక్ ఇదంతా
మీరేదో నోట్ చేసుకోండి. వచ్చిన అడిగితే వినండి. తగ్గింది అధ్యక్ష. వ్యవసాయ వృద్ధి రేటు స్థిర ధరల్లో చూస్తే 16-17లో 14.98% ఉంటే ఈరోజు ఎంత ఉంది అధ్యక్ష? 3.5% తగ్గిపోయింది. ఇదేదో అచ్చెన్నాయుడు రాసుకున్న లెక్కలు కాదు, మీ ప్రభుత్వంలో మీరు రాసుకున్న లెక్కలే. ఈరోజు ఒకసారి చూడండి అధ్యక్ష, గర్వపడి చెప్తున్నా నేను. వ్యవసాయానికి ఏదో 10,000 20,000 అన్నదాన సుఖీభావ కింద ఇచ్చి చేతులు దులుపుకుంటే రైతు బాగుపడ్డ అధ్యక్ష. అనునిత్యం ఆయనకి అండగా ఉండాలి, ప్రతి విషయంలో సహకారం అందాలి. ఈ రోజు ఒకసారి చూడండి అధ్యక్ష, ఇదేదో నేను రాసుకున్న గణాంకాలు కాదు అధ్యక్ష. 2014-15 అధ్యక్ష, చంద్రబాబు నాయకత్వంలో 14.92% వ్యవసాయ వృద్ధి రేటు ఉండేది అధ్యక్ష. 15-16 అధ్యక్ష 16.85% వృద్ధి రేటు అధ్యక్ష. 16-17 21.77% వృద్ధి రేటు అధ్యక్ష. 17-18 22.8% వృద్ధి రేటు అధ్యక్ష. వ్యవసాయంలో 18-19 అధ్యక్ష రాష్ట్రం అంతా కరువు వచ్చింది. రాష్ట్రం అంతా కరువు వచ్చినా సరే 6.72% వృద్ధి రేటు అధ్యక్ష. ఇలా 5 సంవత్సరాలు 19-20 12.36%, 20-21 10.33%, 21-22 14.10%, 22-23 9.48%. ఇప్పుడు వరకు చూస్తే 6% అధ్యక్ష. మీరేదో 12,500 తీసాం, రైతులకి ఉద్ధరించామంటే ఇదేదో ఉద్ధరించామంటే బయట కనబడాలి అధ్యక్ష. వ్యవసాయ వృద్ధి రేటు, వ్యవసాయ అనుబంధాల వృద్ధి రేటు మొత్తం పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ ఒక టార్గెట్ పెట్టుకున్నాం, మళ్ళీ 20-25% పెంచాలి. దానికి రైతు ఏం కావాలి? ఇప్పుడే చెప్పారు కౌలుదారుల సంగతి. కౌలుదారుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? 2016లో ఒక మంచి చట్టం ఉండేది అధ్యక్ష. వీళ్ళు వచ్చిన తర్వాత చట్టాన్ని మార్చారు. ఎవరైతే భూ యజమాని ఉన్నాడో ఆయన వెళ్ళి సంతకం పెడితే తప్ప కౌలిచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. దీనివల్ల రైతులందరూ భయపడిపోయారు. నాతో సంతకం పెట్టించుకుంటే రేపు కౌలు తీసుకుంటే తిరిగిస్తారో లేదని మొత్తం కౌలు రైతులందరికీ ఇబ్బంది అయింది అధ్యక్ష. మళ్ళీ ఆ చట్టాన్ని మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అదేదో ఇంట్లో కూర్చొని రాయడం లేదు, జిల్లాలు తిరుగుతున్నాం, రైతు సంఘాలతో సమావేశాలు పెట్టాం, రైతులతో మాట్లాడుతున్నాం. ఈ చట్టాన్ని మార్చాలనుకుంటున్నాం. మారిస్తే ఎలాగుంటుంది, లేకపోతే ఈ చట్టంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి, సరిచేసి వెళ్తామని సిస్టమేటిక్ గా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇప్పటి వరకు 9.8 లక్షల మందికి ఈరోజు కౌలు రైతు కార్డులు కూడా ఇచ్చాం. ఏ ఒక్క ఛాన్స్ వదులుకోవడం లేదు. రైతుకి అవసరమైతే ₹1 ప్రభుత్వం ఇచ్చినా మనకేమి నష్టం లేదు. రైతు పడిన కష్టానికి ఫలితం దక్కాలని, రైతుకు మళ్ళీ వ్యవసాయం సాగు బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మాటిచ్చాము 20,000, కేంద్ర ప్రభుత్వం 6,000, మేము 14,000, ఇది బడ్జెట్లో పెట్టాం. విధి విధానాలు రూపకల్పన చేస్తున్నాం. వీలైనంత తొందరగా, మీరేదో సంవత్సరానికి 4,000 కోట్లు ఇచ్చారు, ఈ రోజు మేము ఇచ్చింది డబుల్ అవుతుంది. ఆ లెక్కలన్నీ తర్వాత మీకు చెప్తాను. దయవుంచి సభ్యులందరూ అర్థం చేసుకోమని చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 13615 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. బిల్లు ఉంది, నాతో బిల్లు ఉంది, అందుకే అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం? ఇటీవలి వరదలు మరియు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ మరియు ఉద్యానవన పంటలకు గణనీయమైనటువంటి నష్టం వాటిల్లింది. ఆ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి, మీరు ఆన్సర్లో చూడొచ్చు. బి ప్రశ్నకు సమాధానం అవునండి. 2024 జూలై వర్షాలకు భారీ వర్షాలు పడ్డాయి. దీనివల్ల చాలా వరకు పంటంతా కూడా నష్టపోయింది. 31.633 మంది వ్యవసాయ మరియు ఉద్యానవన రైతులకి ప్రభుత్వం ఇప్పటికే 31,502.88 లక్షలు మంజూరు చేయడమైంది.
2024 ఆగస్టు సెప్టెంబరు భారీ వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల్లో చాలామంది రైతులకి చాలా ఇబ్బందులు జరిగింది. దానికి కూడా 31.908 లక్షల రూపాయలు ఇప్పటికే జమ చేయడం జరిగింది. 2024 అక్టోబర్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. అప్పుడు కూడా 25,253 మంది రైతులు 10,009 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది. వాళ్ళకు కూడా 14,34.5 మరి లక్షలు మరి ప్రతిపాదనలు వచ్చాయి. అవి కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. త్రిమూర్తి గారు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నటువంటి విషయాలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చేశామని చెప్తున్నారు. గతంలో ఏ సీజన్లో నష్టపోయినటువంటి పంటకు ఆ సీజన్లో నష్టపరిహారం ఇచ్చేటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందండి. దీంట్లో గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వంలో 5 సంవత్సరాలకు కలిపి 30,85,000 మందికి 3,400 కోట్ల రూపాయలు సుమారు సహాయం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 7,80,000 మందికి 5,55,000 మందికి 7,800 కోట్ల రూపాయలు సహాయం చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఏ పంటలో నష్టపోయినటువంటి రైతుగా ఆ పంటలో నష్టపరిహారం ఇవ్వకపోవడం వల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది ఈ సంవత్సరంలో జరిగినటువంటి వర్షాలు, అదేవిధంగా వరదల వల్ల చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులు. అప్పట్లో ఇచ్చినటువంటి లెక్కల జూలైలో కురిసినటువంటి వర్షాల్లో అయితే 16 జిల్లాల్లో 1,65,00,000 రూపాయల నష్టపరిహారం పంట నష్టం జరిగిందనేటువంటిది చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అప్పట్లో, ఈరోజు మళ్ళా కొద్ది రోజులు పోయేటప్పటికి 4 జిల్లాల్లోనే 54 లక్షల మందికి మాత్రమే నష్టపరిహారం జరిగిందనేటువంటిది చెప్పడం జరిగింది. దీంట్లో అరకొరగా 3.3 కోట్లు మాత్రమే పరిహారం చెల్లించడం అనేటువంటిది జరిగింది. ఇది రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఈ రైతులను ఏదో చేసేస్తాం, మీరేం చేశారు, మేము అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తాం అని చెప్పారు. 2 ప్రశ్నలకు ఆయనే ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కాబట్టి దాంట్లో కూడా మాట్లాడాలనుకుంటే రైతులకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి, గత ప్రభుత్వంలో రైతులకి కౌలు రైతు అనేటువంటి వాడు కన్సెంట్ ఇస్తేనే కౌలు కార్డులు ఇచ్చామని చెప్పారు. ఇది శుద్ధ అబద్ధం. కౌలు రైతులకి మేము దగ్గరుండి కౌలు కార్డులు చాలా మంది చదివించాం. ఎంఆర్ఓలతోటి అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓలతోటి మాట్లాడి ఈ క్రాప్ ఏదైతే నమోదవుతుందో, ఎవరో ఏ రైతు అయితే పంట పండిస్తున్నాడో చూసి ఓనర్తో సంబంధం లేకుండా, రైతు భూ యజమానితో సంబంధం లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే వ్యవసాయ డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్ల దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా కౌలు కార్డులు ఇప్పించినటువంటి పరిస్థితి కూడా మేము చేసామనేటువంటి చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. ఇదేమీ లేదనేటువంటి చెప్పడం అనేటువంటిది అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు ఇటు నుంచి అటు తిప్పి అటు నుంచి ఇటు తిప్పి మేము ఏదో చేసేస్తున్నాం రైతులకి అనేటువంటిది చెప్పడం. 20,000 రూపాయలు ఇస్తామని చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం మాది కల్పిస్తామని చెప్పేసి అన్నాడు. మీరు ఇచ్చినటువంటి దాంట్లోనే రైతుకి 20,000 రూపాయలు సహాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికి 7 నెలలు అయిపోతున్నప్పటికీ 6 నెలలు 7 నెలలు అయిపోయినప్పటికీ ప్రభుత్వం వచ్చి ఈ రోజు వరకు ఇంకా విధి విధానాలు నిర్ణయిస్తున్నారు. రైతుకు సహాయం చేయడానికి విధి విధానాలు ఏముంటాయి? రైతులు ఎవరైతే ఉన్నారో మన దగ్గర మీ దగ్గరే లెక్కలు ఉంటాయి డిపార్ట్మెంట్ దగ్గర. ఎప్పటికి విధి విధానాలు నిర్ణయిస్తారు? ఈ క్రాప్ అయిపోయింది, రేపు ఎల్లుండో మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా మొదలు పెడతారు. వర్షాకాలంలో బాగా నష్టపోయినటువంటి రైతులకి ఏ రకంగా సహాయం చేశారు? ఏ విధమైనటువంటి సహాయం లేకుండా మేమేదో చేస్తాం, రైతులకి అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటి విధానం చెప్తుంటే, తర్వాత ఇందాక మాట్లాడాడు మెకనైజేషన్ గురించి కూడా మాట్లాడారు. మెకనైజేషన్ ఏ విధంగానే కూడా యంత్ర పరికరాలు ఇవ్వలేదనేటువంటిది గౌరవ మంత్రి గారు చెప్తున్నాడు. ఇది తప్పు. యంత్ర పరికరాలు ఇచ్చారో లేదో అనేటువంటిది మీ డిపార్ట్మెంట్ లో మీ అధికారులు ఉంటారు కాబట్టి పిలిపించి గత ప్రభుత్వంలో ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చారు, ఎన్ని కోత మిషన్లు ఇచ్చారు ఏంటి అనేటువంటిది
ఆయన ఆదేశిస్తే పట్టుకొచ్చి ఆ టేబుల్ మీద పెడతారు ఏమి ఇచ్చారు ఇవ్వలేదు అనేటువంటిది. అది లేదు ఇవ్వలేదు అసలు ఏమీ లేదనేటువంటి చెప్పడం మంత్రి గారికి ఇది సరైనటువంటి విధానం కాదనేటువంటిది కూడా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఎప్పటిలాగా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కూడా ఈ గతంలో ఈ విధానంగా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే భరించాలనేటువంటి మొన్న డిస్కషన్ లో చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా రైతులను ఆదుకోవటం కోసం రైతుల్ని ఇన్సూరెన్స్ భారం అనేటువంటిది రైతుల మీద వేయకుండా ఇన్సూరెన్స్ పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకి విధూతంగా ఇచ్చి ఆదుకునేటువంటి విధానం తీసుకురావాలనేటువంటి రైతు పక్షంగా మరి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ శ్రీనివాస్ గారు కూర్చోండి. సుబ్బారెడ్డి గారు కూర్చోండి. ఓన్లీ సిగ్నేటరీస్ మనం సిగ్నేటరీస్ అనుకున్నాం సభలో. సిగ్నేటరీస్ మాత్రం మాట్లాడండి. కాదనుకుంటే కనుక అటు ఇటుకు అలౌ చేద్దాం అనుకుంటే అలౌ చేద్దాం. ఓకే శ్రీనివాస్ ఓన్లీ సిగ్నేటరీస్ అనుకున్నాం. సిగ్నేటరీస్ మాత్రమే కంపెనీ అయి ఉన్నాం. మీరు నిర్ణయాలు తీసుకోండి. మీరు చెప్పింది అది మీ సభలో చెప్పిందే. శ్రీనివాస్ గారు చెప్పండి. అధ్యక్ష అధ్యక్ష ఇటీవల అధిక వర్షాలు కురవటం అదేవిధంగా వరద రావటం మన అందరికీ తెలిసిన విషయమే. అధిక వర్షాల వల్ల మరి వరద రావటం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే రైతులు చాలా నష్టపోవడం కూడా జరిగింది. ఆ నష్టపోయిన రైతులకి ఏదైతే గౌరవ మంత్రివర్యులు పర్యటన చేశారు, అదేవిధంగా కేంద్ర మంత్రి గారు కూడా వచ్చి మన రాష్ట్రంలో పర్యటన చేయడం జరిగింది. వారు ఇరువురు పర్యటన చేసిన తర్వాత దాదాపు మన రాష్ట్రంలో 1.8 లక్షల హెక్టార్లు మరి నష్టపోయిందని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి అంటే జూన్ జూలైలో జరిగిన నష్టానికి ప్రభుత్వం మరి అమౌంట్ చెల్లించిందా లేదా, అదేవిధంగా ఆగస్టులో జరిగిన నష్టానికి ఆ అమౌంట్ చెల్లించిందా లేదా అన్నది మరి మంత్రి గారు మీ ద్వారా మాకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఓకే సిగ్నేటర్స్ అనుకున్నాం. కూర్చోండి. ఇంకా మంత్రి గారు మాట్లాడితే అంత గౌరవం వస్తుంది అధ్యక్షులకి. అధ్యక్ష ఒకసారి అధ్యక్ష వినండి. వచ్చిన అడిగారు కదా వినండి అధ్యక్ష. జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ అధ్యక్ష 3 సార్లు వరదలు కానీ భారీ వర్షాలు కానీ పడ్డాయి. 1,43,572.12 హెక్టార్లలో వ్యవసాయం నష్టపోయింది. ఉద్యానవనాలు 12,821.83 అధ్యక్ష. అంటే 1,56,393.95 హెక్టార్లలో ఇటు వరి కానీ ఉద్యానవనాలు కానీ నష్టపోయాయి అధ్యక్ష. నష్టపరిహారం అధ్యక్ష ప్రభుత్వం ఎప్పుడు కూడా పెంచేటప్పుడు పెంచుకుంటూ పోవాలి. విచిత్రం అధ్యక్ష 2019 సంవత్సరానికి ఆ రోజు ప్రభుత్వం వరికి 17,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చేది అధ్యక్ష. హెక్టార్ 17,000 18,000 చేయాలి, లేకపోతే 17,000 ₹1 చేయాలి. వీళ్ళు వచ్చిన తర్వాత 17,000 రూపాయలది 15,000 చేశారు. 15,000 చేశారు అధ్యక్ష. ఎవరైనా ₹1 పెంచుతారు, పెంచకపోతే సైలెంట్గా ఉంటారు. దాన్ని తగ్గించారు. ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఫస్ట్ టైం అధ్యక్ష, గొప్ప చెప్పడం కాదు. మొన్న ఎప్పుడైతే వరదలు వచ్చాయో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా సమావేశం పెట్టే అధ్యక్ష. మొన్నటి వరకు 17,000 ఇచ్చేవారు హెక్టార్కి. ఈరోజు వరి, వేరుశెనగ, పత్తి మరియు చెరకు పంటలకు 17,000 నుంచి 25,000 రూపాయలు ఒకేసారి పెంచాం అధ్యక్ష. 25,000 రూపాయలు. అదేవిధంగా ఇతర పంటలకి 15,000 రూపాయలు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం అధ్యక్ష. ఇవ్వడమే కాదు, చరిత్రలో
మొన్న ఏదైతే ఆగస్టు సెప్టెంబర్ నెలలో బుడమేరు కానీ ఈ ప్రాంతం అంతా భారీ వర్షాలు వచ్చి నష్టపోతే 25 రోజుల్లో మొత్తం ఎన్రోల్మెంట్ చేయించి 319.08 కోట్ల రూపాయలు, మరొకసారి చదువుతున్నాను, 319.08 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా 20 రోజుల్లోనే రైతులు ఖాతాలు వేసిన ప్రభుత్వం అధ్యక్ష. ఇది డైరెక్ట్ గా వేసాం. ఈ రోజు ఇంతకంటే ఇంకొక విషయం, ఇంతవరకు అధ్యక్ష కౌలు రైతుల ఖాతాల్లో ఇప్పుడు డబ్బులు వేయలేదు. ఈ రోజు ఏదైతే మేము 319 కోట్లు ఇచ్చామో 80% కౌలు రైతులకే ఇచ్చాం. మీరు చూసుకోండి. ఈరోజు ఆ రకంగా స్పందించాం అధ్యక్ష. ఇంకా మీరు జూలైలో ఏదైతే ఈస్ట్ వెస్ట్ గోదావరికి నష్టం జరిగిందో దానికి 31 కోట్లు మేము మంజూరు చేసాం. ఒక 4-5 రోజుల్లో వాళ్ళ అకౌంట్లో కూడా వేస్తాం అధ్యక్ష. మళ్ళీ అక్టోబర్లో రాయలసీమలో వర్షాలు పడ్డాయి, ఒక 14 కోట్ల నష్టం జరిగింది, అది కూడా మంజూరు చేసాం. వీలైనంత తొందరగా వేస్తాం అధ్యక్ష. ఎప్పుడైనా సరే జరిగిన 20 రోజుల్లో నష్టపరిహారం ఇచ్చిన సందర్భాలు లేవు. గతసారి 17,000 ఉంటే హెక్టార్కి 15,000 చేశారు. మేము 17,000 ఉంటే 25,000 చేశాం. దట్ ఈజ్ రైతు ప్రభుత్వం, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇదేదో నేను గొప్ప చెప్పడం కాదు, ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, మీకు అందుకే చెప్తున్నా. నేను మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం మీకు. మీరేదో చేసినట్టుగా అన్ని ఇచ్చేసాం, అన్ని ఇచ్చిస్తే 23% వృద్ధి రేటు ఉన్నటువంటి అన్ని ఇచ్చిస్తే 23% వృద్ధి రేటు ఉన్నటువంటి వ్యవసాయం 29%కి వెళ్ళాలి, 29%కి వెళ్ళాలి, 11% పడిపోయింది. ఈ లెక్కలు ఎవరు దాసిరు? ప్రభుత్వాలు మారినా లెక్కలన్నీ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఇమీడియట్ గా నష్టపరిహారం ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సింది కూడా తొందరగా ఇస్తామని మీ ద్వారా ఈరోజు సభ్యులందరికీ, మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 13521 మినిస్టర్ ఫర్ రెవెన్యూ. థ్యాంక్ యూ స్పీకర్ సార్. స్పీకర్ సార్, సభ్యులు అడిగిన క్వశ్చన్లకి అధ్యక్ష. ఏ ప్రశ్నకు అధ్యక్ష? 29/11/2021 తేదీన అధ్యక్ష రెవెన్యూ శాఖ జిఓఎంఎస్ 343 ద్వారా ప్రభుత్వం విశాఖపట్నం జిల్లాలో భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామంలో సర్వే నంబర్ 102/2లో గల 7 ఎకరాల 70 సెంట్ల విస్తీర్ణం మరియు సర్వే నంబర్ 103లో గల 7 ఎకరాల 30 సెంట్ల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమిని సంస్కృత పాఠశాల, వేద వైద్య మరియు కార్యకలాపాలకు విస్తరణ కోసం ఎకరాకు ₹1,00,000 చొప్పున చెల్లింపుపై విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠం ట్రస్టీ పేరిట కేటాయించడం కోసం ఆదేశించడం అయింది. బి ప్రశ్నకు అధ్యక్ష అవునండి. సి ప్రశ్నకు అధ్యక్ష ఎకరానికి ₹1.5 కోట్లు మార్కెట్ విలువను వసూలు చేయాలని కలెక్టర్ ప్రతిపాదించడం జరిగింది. అయితే భూమిని ఎకరాకు ₹1,00,000కి రేటు కట్టి చెప్పున కేటాయించడం అయింది. ఇది పూర్తిగా అక్రమం. సంస్థ మినహాయింపు పొందడానికి వీలుగా BSO 24 మరియు OG 571 నిబంధనలు కూడా సడలించలేదు. పరిపాలనా శాఖ సవరించిన అనుబంధం 11కు సమర్పించలేదు. అధ్యక్ష, సదరు ప్రతిపాదకు విశాఖపట్నం GVMC తీర్మానం పొందలేదు. GO 571 ప్రకారం స్థానిక సంస్థ నుండి ఎటువంటి NOC కూడా తీసుకోలేదు అధ్యక్ష. తప్పనిసరి అది. ట్రస్ట్ డీడ్ ప్రకారం సంస్థ పీఠాధిపతి పర్యవేక్షణలో ఉంది. అయితే వారి అభ్యర్థనలో ఆథరైజ్డ్ కాని ట్రస్టీ నుండి ఉనికిలో లేని వ్యక్తుల పేరిట అధికారం లేని ఉత్తరాధికారి పేరిట వారి యొక్క ఆర్డర్లు కోవటం అయింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, భూమి కేటాయింపు అన్యాక్రాంతం 14/9/2012 తేదీ గల GOMS 571 ప్రకారం అధ్యక్ష ప్రభుత్వ భూమి కేటాయింపు విధానంలో 3Aను ఉల్లంఘిస్తుంది అధ్యక్ష. ఇది ప్రభుత్వ భూమి శాస్త్రీయ మరియు న్యాయబద్ధత కేటాయింపులకు తప్పనిసరిగా చేస్తుంది అధ్యక్ష. ఏదైతే క్లాస్ 3 లేదా కేటగిరీలో వివరించిన విధంగా ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే కేటాయించేందుకు అనుమతిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, పర్యావరణం పరంగా సున్నితమైన మరియు చెరువు గర్భాలు, నదీ గర్భాలు, అటవీ పెంపకంతో కూడిన కొండలు వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి కేటాయింపులకు నిషేధిస్తూ 14/9/2012 తేదీ గల GOMS 571 ద్వారా జారీ చేసిన భూమిని ప్రభుత్వ భూమి కేటాయింపు విధానంలో 3A(2) ఖండాన్ని ఈ భూకాయటం అన్యాక్రాంతం ఉల్లంఘిస్తుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, పై పరిశీలన ఆధారంగా చేసుకుని
28/10/2024 తేదీ గల రెవెన్యూ శాఖ GOMS నంబర్ 237 ద్వారా శారదాపీఠానికి కేటాయింపు చేసిన భూ కేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. తదనుసారంగా భీమునిపట్నం తహసీల్దార్ 29/10/2024 తేదీన పంచనామా నిర్వహించి భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. రామారావు. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు చాలా డీటెయిల్డ్గా నోట్ ఇవ్వడం జరిగింది. ఇది అడ్డగోలుగా అనేక అవకతవకలతో ఈ శారదాపేటానికి 15 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అవకతవకలన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చిన పిదప క్యాబినెట్లో దీన్ని అప్రూవ్ చేసి పై జీవో MS నెంబర్ 237 ద్వారా దీన్ని క్యాన్సిల్ చేశారు. కాబట్టి దీనిలో ఫర్దర్ డిస్కషన్ అవసరం లేదని అనుకుంటున్నాను. కాకపోతే దీని సప్లిమెంటరీగా నేను 2 ప్రశ్నలు గౌరవ మంత్రి గారి ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకటి ఏంటంటే, శారదాపేట ఎక్కడైతే చిన్నముషుడివాడలో ఉందో ఆ శారదాపేట కూడా చాలా వరకు ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకుని కట్టిన పీఠం అది. కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని ఏమడుగుతున్నానంటే, దాని మీద కూడా ఎంక్వైరీ చేసి ఆ శారదాపీఠం ఏదైతే అన్యాయక్రాంతమైందో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. రెండు, తిరుపతి TTDలో కూడా శారదాపీఠానికి చెప్పనివ్వండి, సప్లిమెంటరీ కూర్చోండి. ఇది మంచిది కాదు, దయచేసి రన్నింగ్ కామెంటరీ మంచిది కాదు. రామారావు, నేను సప్లిమెంటరీ అడుగుతున్నాను. రామారావు మాట్లాడండి. శారదాపేటకు సంబంధించి సప్లిమెంటరీస్ అడుగుతున్నాను. నేను మెయిన్ సిగ్నేటరీ. నేను మాట్లాడండి. TTDకి సంబంధించింది కూడా శారదాపేటానికి భూమి కేటాయించడం కానీ, లేకపోతే పర్మిషన్స్ లేకుండా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడంలో కానీ నిన్న TTDలో కూడా దాన్ని రద్దు చేసి ఆ బిల్డింగ్స్ను కూడా డెమాలిష్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే దీన్ని ఎంత అడ్డగోలుగా ఈ శారదాపేటానికి భూమి కేటాయించారన్నది ప్రజలందరూ తెలుసు. కాబట్టి నేను ఏదైతే అడిగానో చిన్నముసిడివాడలో ఉన్న శారదాపేటంలో ఆక్యుపై చేసిన ల్యాండ్ కూడా ఎంక్వైరీ చేసి తగు చర్య తీసుకోవాల్సిందిగా మంత్రి గారి ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. రాంభూపాల్ రెడ్డి గారు. ఏదైనా ప్రభుత్వ భూములను కేటాయించేటప్పుడు విస్తృత ప్రజా ప్రయోజనాలు, అదేవిధంగా సామాజికంగా ఆ భూములు ఉపయోగపడతాయనేటప్పుడు రాష్ట్రాలు కానీ లేకుంటే భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతున్న సంప్రదాయము, నిబంధనలు అధ్యక్ష. కానీ మాజీ ముఖ్యమంత్రి గారు తన గురువు కోసం ఒక కారుగా 15 ఎకరాల ₹1,00,000 కేటాయించి ఒక అనైతిక చర్యకు పాల్పడడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఏదైతే జీవోలో పేర్కొన్నారో ఆ ప్రాంతంలో భూమిని కేటాయించుకోకుండా మరొక ప్రైమ్ ఏరియాలు అంటే దాదాపు 250-300 కోట్ల రూపాయలు విలువయ్యే ఒక కాస్ట్లీ భూములను కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ అనేక రకాల ఈ భూ కేటాయింపులో నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి ప్రజాధనాన్ని దోపిడీ చేయడం జరిగింది. దీనిపైన గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఈ అనైతిక చర్యకు, ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగానికి పాల్పడిన వారిపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పటికీ ఈ భూమిని క్యాబినెట్ రద్దు చేశామని చెప్పారు, కానీ ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆజమాయిషీలో ఉందో లేకపోతే ఇంకా మఠం ఆజమాయిషీలో ఉందో గౌరవ మంత్రి గారికి మీ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు దువ్వార రామారావు గారు, రాంగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష. అధ్యక్ష, మనకి రాష్ట్రంలో భూమి అనేది అధ్యక్ష చాలా సెంటిమెంట్తో కూడినటువంటి అధ్యక్ష. అది అయితే పేద ప్రజలకు ఎవరికైతే భూమి లేదో, ఉపాధి లేదో వాళ్ళకి అసైన్ చేయటము, లేకపోతే ఇతర ప్రజా ప్రయోజనాలకు వాడాలి అధ్యక్ష. కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతను గురు దక్షిణగా ఈ యొక్క శారదా పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో స్వరూపానంద స్వామికి అధ్యక్ష, ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నేను చెప్పినట్టు అధ్యక్ష, ప్రజా ప్రయోజనాలకి ఇవ్వచ్చు సార్. గత ప్రభుత్వాలు కూడా అధ్యక్ష సార్
గత ప్రభుత్వాలు కూడా ఎన్నో భూములు ఎంతో మందికి ఇచ్చారు అధ్యక్ష. దానికి నిదర్శనం హైదరాబాద్ అధ్యక్ష. చుట్టుపక్కల ఎన్నో కంపెనీలకు ఇచ్చారు కాబట్టి, ఎన్నో ప్రయోజన కార్యక్రమాలకు ఇచ్చారు కాబట్టి ఈ రోజు హైదరాబాద్ ముందడుగేసింది అధ్యక్ష. ఈ రోజు మనం వెనకడుగు కారణం ఏంటో కూడా చెప్తాం అధ్యక్ష. మళ్ళా పునర్నిర్మించుకుంటాం ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు చేసిన పాపం అధ్యక్ష. అవి గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపం అధ్యక్ష. నేను క్లియర్ గా చెప్పాను అధ్యక్ష. విశాఖపట్నం భూమినిపట్నం కొత్తవలస గ్రామంలో సర్వే నంబర్ 102 లోని 15 ఎకరాల భూమిని సాంస్కృతిక పాఠశాలకు జరిగింది అధ్యక్ష. అయితే అప్పుడు కలెక్టర్ గారు 1,50,00,000 రూపాయలు ఎకరం అంటే, కానీ మార్కెట్ విలువ అధ్యక్ష దాదాపుగా 300 కోట్ల అధ్యక్ష. అంటే 300 కోట్లు విలువ చేసే భూమిని అన్యాయంగా కేవలం గురువు అని చెప్పేసి 15 లక్షల రూపాయలకి ఇవ్వడం అధ్యక్ష చాలా దారుణం అధ్యక్ష. అయితే అధ్యక్ష దీంట్లో కూడా అధ్యక్ష సమగ్ర నివేదికలు అధ్యక్ష BSA 24 మరియు GO 571 ప్రకారం అధ్యక్ష ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసినప్పుడు అధ్యక్ష మార్కెట్ విలువ వసూలు చేయాలి. కలెక్టర్ ఎకరాకు మార్కెట్ విలువ 1.5 కోట్లు వసూలు చేయాలని ప్రతిపాదించారు. కానీ భూమిని ఎకరాకి 1,00,000 రూపాయలకు మాత్రమే కేటాయించారు. ఇది అత్యంత అక్రమంగా ఉంది. మరియు సంస్థకు మినహాయింపు పొందడానికి BSA 24 మరియు GO 571 లోని నిబంధనలు కూడా సడలించలేదు. రెండవ అధ్యక్ష విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామంలో సర్వే నంబర్ 102/2లో గల 15 ఎకరముల భూములు సర్వే నంబర్ 102/2 ఏలో కలిగిన 7.70 సెంట్లు, సర్వే నంబర్ 103లో ఎకరాలు 7.3 సెంట్లుగా రివైజ్ చేశారు అధ్యక్ష. ఆ సవరణ అనుబంధం 11ను అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చి ఉండలేదు. మూడో అధ్యక్ష ప్రతిపాదనకు సంబంధించిన GVMC విశాఖపట్నం తీర్మానం పొందలేదు. GO 571 ప్రకారం స్థానిక సంస్థ నుండి NOC అవసరమై ఉన్నది అధ్యక్ష, అది కూడా తీసుకోలేదు. ట్రస్ట్ డీడ్ ప్రకారం అధ్యక్ష సంస్థ పీఠాధిపతి పర్యవేక్షణలో ఉంది. కానీ వారి అభ్యర్థుల అధ్యక్ష ఉనికిలో లేని వ్యక్తి అయిన ట్రస్టీ పేరున అది కూడా అతని అధికారం ఇవ్వకుండా ఉత్తర్వులు అభ్యర్థించారు అధ్యక్ష. మరియు అనుమతి లేకుండా ఉత్తరాధికారి అని కూడా పేరు పెట్టారు అధ్యక్ష. నైరూప్య మరియు ఊహాజనిత కేటాయింపు చట్టం దృష్టిలో నిలబడవు అధ్యక్ష. అధ్యక్ష పరిశీలనల ఆధారంగా అధ్యక్ష GOMS 343 రెవెన్యూ శాఖ తేదీ 29/11/2021, GOMS నంబర్ 64 రెవెన్యూ శాఖ తేదీ 8/2/2022 మరియు GOMS నంబర్ 47 రెవెన్యూ శాఖ తేదీ 6/2/2024 ద్వారా శారదాపీఠం అన్యాక్రాంతం చేయబడినటువంటి సర్వే నంబర్ల అధ్యక్ష 102, 102/2, 103లో 15 ఎకరాల సెంట్లు రద్దు చేస్తూ GOMS నంబర్ 237 రెవెన్యూ భూముల డిపార్ట్మెంట్ తేదీ 28/10/2024 ద్వారా ఉత్తర్వు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. నేను చెప్పినట్టుగా దీని ప్రకారం తహసీల్దార్ గారు 29న పంచనామా చేసి తీసుకున్న అధ్యక్ష అండ్ ఈజ్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధ్యక్ష. అలాగే ఏదైతే పెద్దలు చెప్పారో చిన్న వలస గ్రామం అది కూడా మా అధికారులు రాసుకున్న అధ్యక్ష తప్పకుండా ఎక్కడైతే అన్యాయంగా ఇచ్చారో ఇండివిజువల్కి ఇచ్చి వారి స్వలాభం కోసం, ఎందుకంటే అధ్యక్ష శారదాపీఠం ఏదైతే ఇచ్చారో వేద పాఠశాల కోసం దాన్ని మళ్ళీ కమర్షియల్గా కూడా వాడుకోవడం కోసం కూడా వాళ్ళు రివైజ్ పెన్షన్ కూడా పెట్టుకోవడం జరిగింది. అలాంటి కమర్షియల్ పర్సనల్ గెయిన్ కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఎవరు అడిగినా కూడా ఎవరి కోసం కూడా ప్రభుత్వాలు ఇవ్వడంలో మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం అధ్యక్ష. తప్పకుండా గురువు దక్షిణగా ఇస్తే మనం తప్పకుండా వ్యతిరేకిస్తాం, అవి రద్దు చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13498 మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ వారి తరఫున కొండపల్లి శ్రీనివాస్ గారు సమాధానం చెప్పారు. ప్లీజ్ 1 minute అండి మినిస్టర్ గారు 1 minute. ధన్యవాదాలు మంత్రి గారు. అధ్యక్ష ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష. ఆయన చెప్పిన దాంట్లో మాకేం భేదాభిప్రాయం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. పీఠాధిపతులు కానీ లేదు ధార్మిక సంస్థలు కానీ ప్రభుత్వం భూమి కేటాయించే నిబంధనలు ఆ నిబంధనల ప్రకారమే గత ప్రభుత్వాలు ఈశా ఫౌండేషన్కి ఇచ్చినా లేదా జయస్వామికి ఇచ్చినా లేదా ఇంకొకరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఆ నిబంధనలతో ఇచ్చారు. అదే నిబంధనలు ఇచ్చాము. ఈరోజు ప్రభుత్వం మీది ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నది తీసుకోండి, దాన్ని చట్ట ప్రకారం ఏముందో చేయండి, మాకే అభ్యంతరం లేదు అధ్యక్ష. మాకేం అది అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ ఒక విషయాన్ని మాత్రం వేధిస్తున్నాం అధ్యక్ష. ఏదంటే ఏదో గురుదక్షిణ అని లేదు మన జగన్మోహన్ రెడ్డి గారని ప్రభుత్వం ఎవరుంటే ఎవరు ముఖ్యమంత్రి అరే ఏం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ధార్మిక సంస్థ ఇవ్వలేదా? మరి అక్కడ తెలంగాణలో వచ్చి దేవస్వామికి ఇవ్వలేదా? మరి ఈశా ఫౌండేషన్కి ఇక్కడ ఇవ్వలేదా? కాబట్టి అవన్నీ అప్రస్తుతం అధ్యక్ష. చట్ట ప్రకారము
చట్ట ప్రకారం నిబంధనల ప్రకారము ఏదైతే మీకున్న అధికారం ఉందో దానిపై చేయండి అధ్యక్ష. మేము దాంట్లో ఇబ్బంది లేదు అధ్యక్ష. 100% మేము దాన్ని సమర్థిస్తాం అధ్యక్ష. తప్పు ఏం జరిగితే తప్పు సర్దించుకోండి. అంతేగాని ఈ విధంగా వ్యక్తిగతంగా మాత్రం మాట్లాడడం మాత్రం అది తగదని గౌరవ మంత్రి గారు తెలియజేస్తాం. మంత్రి గారు లీడర్ బాబువిష్ణు గారు చాలా చక్కగా చెప్పారు. ఎవరైనా ఇవ్వచ్చు, ప్రభుత్వం అనేది స్పిరిచువల్ సెంటర్కి కానీ లేకపోతే మిగతా సంస్థలకు ఇవ్వచ్చు, నిబంధనలు ఉంటాయి. నిబంధనలన్నీ అతిక్రమించి ఇచ్చారు కాబట్టి గురుదక్షిణ అని చెప్పాం. లేకపోతే మాకేం అవసరం? ఇషా ఫౌండేషన్ అంటున్నారు అందరూ, సభ్యులందరూ ఇషా ఫౌండేషన్ అంటున్నారు. ఆ వేళ అధ్యక్ష వినండమ్మా, అడిగారు మీరే కదా, ఆ వేళ స్పిరిచువల్ సెంటర్ అని చెప్పి ఇషా ఫౌండేషన్కి ఇచ్చామమ్మా అధ్యక్ష. ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే, ఒక కంపెనీకి ఇచ్చినా, ఒక సంస్థకి ఇచ్చినా, ఒక ఎక్స్కి ఇచ్చినా, ఒక వైకి ఇచ్చినా సరే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇన్ని రోజుల్లో ఇది కట్టాలి, ఇన్ని రోజుల్లో ఇది కట్టకపోతే మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవాలి. మేము ఎప్పుడైతే ఇచ్చామో వాళ్ళు యాక్టివిటీ చేయలేదు అధ్యక్ష. చేసుకోకపోతే మొన్న 29/10/2024 మళ్ళీ భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష. మాకు ఎవరు చెప్పారు? మీరు నిబంధనల ప్రకారం కట్టకపోతే తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం. లేకపోతే శారదాపేటంకి మీరేంటి మొత్తం నిబంధనలన్నీ ఉల్లంఘించారు. ఆ రోజు ఎవరైతే అధికార యంత్రాంగం ఇచ్చిన ఒక్క చూసిన కూడా అధికారం ఉంది, క్యాబినెట్లు ఉన్నాయి, మొత్తం చేసేస్తామని చెప్పి ఇష్టానుసారం చేశారు కాబట్టి గురుదక్షిణ అని చెప్పాం. ఆ రోజు ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఇచ్చాం విశాఖకి. వాళ్ళు ఏదైతే యాక్టివిటీ చేయలేదో మీరు అడగలేదు, యాక్టివిటీ చేయలేదు కాబట్టి మేమే మళ్ళా భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష. మొన్నను అది ప్రభుత్వం అది చేసింది తప్పు, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం, దానికి ప్రతిదానికి లెగడం, దానికి ఏదో మళ్ళీ మేమే శ్రీరామచంద్రులను ఏమీ చేయలేదు, మంత్రులందరూ తప్పుడు మాట్లాడుతున్నారని ఇలా మాట్లాడటం మంచి విధానం కాదు. చేసిన తప్పు ఒప్పుకోండి, కొంతైనా మీకు మంచి జరుగుతుంది. అధ్యక్ష, నేను మంత్రి గారు మరి ఏం చెప్తారో నాకు అర్థం అవుతుంది, కానీ ఆయన భావం ఏంటో తెలియట్లేదు. కానీ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పింది నిబంధనల ప్రకారం ఆయనకు నిబంధనలు అంటారు. నిబంధనల ప్రకారం లేనప్పుడు చేయండి, మేము కాదనలేదే, మేము తప్పనలేదే. కానీ ఏదైతే మీరు గురుదక్షిణ అని పేర్లు చెప్పారో నేను దానికి నా ఆక్షేపం తెలియజేస్తాను, నా అభ్యంతరం తెలియజేస్తాను తప్ప నేనేమి నిబంధనల ప్రకారం లేకపోతే కట్టలేదు, మీ ఇచ్చి సంవత్సరం అయింది కట్టలేదు, కట్టకపోతే నిబంధనల ప్రకారం లేనప్పుడు రిజ్యూమ్ చేసుకోండి. ఎవరొస్తారో మీరే కదా ప్రభుత్వం, కట్టలేదు చర్య తీసుకోండి, తప్పులేం జరుగుతారు చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు? మేము అడ్డుపెట్టి మేము అడుగుతుంది, అంతేగాని ఇంకేం కాదు. గురుదక్షిణ అనే పదం అది సమంజసం కాదని చెప్పి అని అడిగాము. ప్రభుత్వాలు వచ్చి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇచ్చామని చెప్పాము. కాదు ఓకే, మీరు వచ్చి చట్ట ప్రకారం ఇవ్వలేదు, కట్టలేదు, మీరు అన్నారు కట్టలేదు కాబట్టి రిజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు కట్టకపోతే రిజ్యూమ్ చేసుకోండి. ఒక నిబంధనల ప్రకారం కమిషన్ కానీ పర్మిషన్ లేకపోతే క్యాన్సిల్ చేసుకోండి. ఎవరు వస్తున్నారు అధ్యక్ష? మేము వద్దన్నాం కదా. మీ చట్టం మీద ప్రభుత్వం మీకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా, చట్ట ప్రకారం యాక్ట్ చేయండి. వీఆర్ నాట్ అగ్నెస్ట్. కానీ ఆపాదించొద్దు దయచేసి. దాన్ని ద్వంద్వత్వంతో ఆపాదించడం, కించపరచడం, ఆ పదాలు వాడొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. నేను చెప్పింది గౌరవ ఎల్ఓపి గారు చెప్పిందే చెప్పి అడుగుతాను అధ్యక్ష. నేను చాలా క్లియర్ రెండుసార్లు చెప్పాను. బేసిక్ క్వశ్చన్ లో సార్, బేసిక్ ఎల్సీక్యూలో నేను ఇదే మొత్తం క్లియర్ చెప్పాను అధ్యక్ష. మళ్ళా సప్లిమెంటరీలో చాలా క్లియర్ చెప్పాను. ఎన్ని ఉల్లంఘనలు జరిగినా మీరు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అడిగింది వేద పాఠశాల కోసం, దాని కమర్షియల్ యాక్టివిటీస్ కోసం అడిగారు. మళ్ళా ఈ ల్యాండ్ బాగాలేదు, ల్యాండ్ మార్చమని అడిగారు, అది అని చెప్పాను నేను. మళ్ళా ఉత్తరాధికారికి ఇచ్చారు, అసలు శారదాపు ట్రస్టీ ఎవరికైనా ఇస్తున్నారు, ఎవరికైనా ఇచ్చారు, అది ఉల్లంఘించారు. ఇట్లా అన్ని అంశాలు ఉల్లంఘించారు కాబట్టి చేసామని చెప్పాను. ఇన్ని ఉల్లంఘించినా కూడా అంత గట్టిగా ఇచ్చారు కాబట్టి గురువు గారు కాబట్టి గురుదక్షిణ ఇచ్చారు. ఈ గురుదక్షిణ ఇవ్వాలి కూడా పులివెందులో ఇచ్చుకోండి, ఇక్కడ కాదు అని చెప్పాను. మంత్రి గారు ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ 4 ప్రశ్నలు అడగబడింది. ఏబీ ప్రశ్నకు సమాధానం. నెల్లిమర్ల జూట్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా. ప్రస్తుతం లైమ్ లైట్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తుంది.
సుమారు 1500 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు. దీన్ని 12 జూన్ 2024 తేదీ నుండి యాజమాన్య క్రింద కారణాల వల్ల లాక్డౌన్ చేయడం అనేది. ఆర్థిక సమస్యలు, రా మెటీరియల్ కొరత, వెస్ట్ బెంగాల్ వంటి ప్రాంతాల నుండి రా మెటీరియల్ రవాణా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. FCA ఆర్డర్లు మినహాయించి సంచుల డిమాండ్ తగ్గడం, మార్కెట్ సమస్య, సమగ్ర ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్స్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం లాక్డౌన్ ఎత్తివేసేందుకు యాజమాన్యం మరియు కార్మిక సంఘాలతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించడానికి జిల్లా కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా సమస్య పరిష్కరించడానికి 8 నవంబర్ 2024 తేదీన కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ నవంబర్ 12వ తారీఖున 2024 తేదీన జరిగే ఉమ్మడి సమావేశాలకు హాజరు కావాలని యాజమాన్యానికి నోటీసు జారీ చేయడమైనది. C and D ఆన్సర్కి సువరం సుధాకర్ రికమెండేషన్స్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో అనుబంధంగా సభ సమక్షంలో ఉంచడమైనది. ధన్యవాదాలు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ జూట్ యాజమాన్యం ఏదైతే ఉందో, నెల్లిమర్ల జూట్ యాజమాన్యం కొన్ని ప్రతిపాదనలు చేసింది అధ్యక్ష. అది ఒకటి, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, లేదా కొంత వెసులుబాటు కల్పించాలని, అలాగే VAT, GST నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే బంగ్లాదేశ్ నుండి వస్తున్న ముడి సరుకు దిగుమతుల మీద ట్యాక్స్ లేకుండా చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చిందా లేదా? అలాగే సుమారు ఈ జూటు ప్రభావం వల్ల జిల్లాలో 20,000 మంది మరి కార్మికులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వీటి వలన అరుణా జూట్ మిల్లు, అలాగే సాలూరు జూట్ మిల్లు, బొబ్బుల జూట్ మిల్లు కూడా ఇప్పటికీ మరి కంప్లీట్గా మూసివేయడం జరిగింది. మరి దయచేసి నేను మంత్రి గారిని మీ ద్వారా అడిగింది ఏంటంటే, సుమారు ఈ జూట్ మిల్లో 6,000 మంది ఉంటుండగా 3,000 మందితో మొన్నటి వరకు కూడా జూట్ మిల్ నడిచింది. సుమారు 6 నెలల క్రితమే దీన్ని లాకౌట్ చేయడం జరిగింది. దయచేసి ఇక్కడ కార్మికులందరూ ఈ మరి జూట్ మిల్ రన్ అవ్వకపోవడం వల్ల ఆకలితో అలమటిస్తున్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రివర్యుల్ని త్వరగా అది పునఃప్రారంభించమని కోరడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, నెల్లిమర్ల జూట్ మిల్స్ కంపెనీ లిమిటెడ్, నెల్లిమర్ల విలేజ్ అండ్ నెల్లిమర్ల మండల్, విజయనగరం జిల్లా 1939 సంవత్సరంలో సుమారు 5,000 మంది కార్మికులతో ప్రారంభించింది అధ్యక్ష. దాని లైన్ ఆఫ్ యాక్టివిటీ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గన్నీ బ్యాగ్స్ అండ్ జూట్ వైన్. అయితే 2003 సంవత్సరంలో దాన్ని లైమ్ లైట్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది అధ్యక్ష. ఇందులో సుమారు 1,500 కార్మికులు పనిచేస్తున్నారని మాకు తెలియజేయడం అనేది అధ్యక్ష. అయితే లాక్డౌన్ తాలూకు కారణాలు అయితే నేను చెప్పినట్టుగా రా మెటీరియల్ సమస్య ఒకటి, మరియు దాని తాలూకు డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా మార్కెట్లో తగ్గుతుంది కాబట్టి దాన్ని ఈ ఇండస్ట్రీ తాలూకా ఇబ్బంది కలిగింది అధ్యక్ష. అయితే జిల్లా కలెక్టర్ విజయనగరం ఆదేశాల మేరకు ట్రేడ్ యూనియన్స్ చేసిన ఫిర్యాదు మేరకు డిప్యూటీ కమిషనర్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పై ఆల్రెడీ మీటింగ్ జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళు సెప్టెంబర్లో దాన్ని పునఃప్రారంభిస్తానని చెప్పా. అయితే డిప్యూటీ కమిషనర్ వారు జాయింట్ కమిషనర్ విశాఖపట్నం కూడా తెలియజేసి మళ్ళీ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయమని చెప్తే అది అయితే ఇస్తున్నాను సార్, కొంచెం వెయిట్ చేయండి, ఇస్తున్నాను, పూర్తి ఆన్సర్ అయితే ఇస్తున్నాను. అయితే నవంబర్ 12వ తారీఖున 2024 తేదీన ఉదయం 11 గంటలకి మరో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే యాజమాన్యం కూడా పిలవడం కూడా జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూడా హాజరు కారణంతో మళ్ళీ ఇంకో డేట్ను కూడా మళ్ళీ కబురు పంపించి పిలుస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా డిప్యూటీ డైరెక్టర్ ఇండస్ట్రీస్ కూడా నవంబర్ 8వ తారీఖున కూడా ఈ ఇండస్ట్రీని కూడా వెళ్ళి వెరిఫై చేశారు అధ్యక్ష. ఇండస్ట్రీ తాలూకు ఇబ్బందులు ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకు ఉన్నది ఆర్థిక సమస్యలు ఒకటి, రా మెటీరియల్ కొరత ఒకటి, అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి రా మెటీరియల్ అన్న వేరే ప్లేసెస్ నుంచి రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కూడా కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా FCA ఆర్డర్స్ తప్పించి మార్కెట్లో వేరే ఆర్డర్స్ ఏవి కూడా అంత వాల్యూమ్గా రావట్లేదని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అయితే
అంతేకాకుండా వాళ్ళు కూడా యాజమాన్యం కూడా వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా మాకు తెలియజేశారు అధ్యక్ష. మొదటగా వాళ్ళు విద్యుత్తుని సబ్సిడీ రాయితీ మంజూరుగా చేయమని అడుగుతున్నారు. అంతేకాకుండా జూట్ పై జిఎస్టీ కూడా తగ్గించమంటున్నారు, జూట్ పై ఉన్న వస్తువుల పైన. అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి కూడా రా మెటీరియల్ రవాణాకు కూడా రవాణా సబ్సిడీ అడుగుతున్నారు అధ్యక్ష.